హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? ఇవాళ సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పాలా? ప్రాన్స్. సో సీ ఫుడ్ తీసుకున్నాం ఇవాళ. ప్రాన్స్ ఘీ రోస్ట్. సో ఇవాళ స్పెషల్ డిష్ మేము చేయబోయేది ప్రాన్స్ ఘీ రోస్ట్ అండి. సో చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం ఆల్మోస్ట్ మన రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. సో అదేంటో మనం చూసేద్దాం. ఓకే, దానికి కావాల్సింది ఏంటో, ప్రాన్స్ జస్ట్ ఒక పావు కిలో అండి, ఆల్మోస్ట్ పావు కిలో తీసుకున్నాను, 200 grams. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 3, గార్లిక్ అండ్ ఒక నిమ్మకాయ. అండ్ ఆబ్వియస్ గా దీనికి కావాల్సిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఇవన్నీ మనం ఎలాగో వేస్తాము అన్నిట్లో. సో ఇదేనండి మనకు కావాల్సింది. సింపుల్ బేసిక్ 3 items అంతే: గార్లిక్, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఓకే, సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫాస్ట్. సో ఫస్ట్ ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం కారం, కొంచెం ఆయిల్ అంతే. సో ఇది కొంచెం మనం కలుపుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి అండ్ ఎక్కువ ఘీ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేసుకొని మధ్యలో కొంచెం వేద్దాం. సో గార్లిక్ నేను ఫస్ట్ వేస్తాను. యాక్చువల్లీ గార్లిక్ మనము గ్రేట్ చేసుకోవచ్చు, కనిపించదండి. సో నేను ఊరికి అట్లా దంచేసి వేసాను. కొంచెం ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు మిర్చి. సో ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం కరివేపాకు, లైట్ గా కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కదా. సో మంచిగా ఒక కంప్లీట్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు చూడారా, ఆల్మోస్ట్ కరివేపాకు ఇవన్నీ లైట్ గా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు మనము మన ప్రాన్స్ ని రోస్ట్ చేసుకుందాము విత్ లాట్స్ ఆఫ్ ఘీ. ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాము. సో ఇది ఇలాగా కలుపుకొని మనము రోస్ట్ చేసుకున్నాం. అంటే మీకు వాటర్ ఊరుతుంది, ఆబ్వియస్లీ. ఊరిన తర్వాత మనం ఇంకేం వాటర్ వేయకూడదు, దాంతో ఉడికిపోతుంది. కావాలంటే లైట్ గా వేసుకోండి. అయితే నేను ఇంతే క్వాంటిటీ చేస్తున్నాను, బికాస్ ఇది నాకు మా హస్బెండ్కే. మీ ఫ్యామిలీ బట్టి మీ క్వాంటిటీ మీరు చూసుకోవచ్చు. మూత పెట్టి పెట్టుకుందాము. చూసారా, ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకనిద్దామండి, వాటర్ ఊరుతాయి ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేసాను వాటర్, చాలా లిటిల్. సో మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఎప్పుడైనా. చూసారా, మంచిగా ఆయిల్ తేలుతుంది, నూనె ఇన్ సెన్స్ అదే నెయ్యి. సో ఆ స్మెల్ చూడండి, అసలు సూపర్ అరోమా. చూసారు కదా, ఇది కదా అండి రోస్ట్ అంటే. అలా మనము గార్నిష్ చేసుకుందాం. మళ్ళీ సర్వ్ చేసాక కూడా కొత్తిమీర వేస్తాను. చూసారా, దట్స్ ఇట్. ఆ గ్రేవీగా ఉంటుంది, మంచిగా అన్నంలో కలుపుకోవచ్చు అండ్ విడిగా కూడా తినచ్చు ముక్క. సూపర్ అండి. దిస్ ఇస్ కాల్డ్ ప్రాన్స్ ఘీ రోస్ట్. కలఫా. సూపర్ కదా, ఎట్లుంది? సో ఇప్పుడు గార్నిష్ చేసుకుందామా? సర్వ్ చేసేసాను. సో లెట్స్ గార్నిష్ విత్ ఆనియన్స్. సో ఇలాగా మన కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాం. దాట్స్ ఇట్, ప్రాన్స్ ఘీ రోస్ట్. ఎంత బాగుంది కదండి, కలర్ఫుల్ గా. సో ఇది టేస్ట్ చేసి చూద్దాం. చూసారా, ప్రాన్స్ ఘీ రోస్ట్. సో మా ఆయన తింటున్నారు, చూద్దాం ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తాను.
బా మాటలు లేవు, సూపర్. బాగుందా నిజంగా? రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒకటి అనుకున్నాం టేస్ట్, ఐ వాంట్ టు టేస్ట్ వన్ మోర్. రెస్టారెంట్ స్టైల్ వచ్చేసి సూపర్ సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో చూద్దామా మన ప్రాన్స్. మంచిగా నేను కొత్తిమీర కూడా తీసుకుంటా. బా రోస్ట్ అంటే రోస్ట్, ఆ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందండి. ఆసమ్. ఇలా ఆనియన్స్ తోటి సేమ్ రెస్టారెంట్ లో ఎలా ఉందో అలా వచ్చింది. సో సూపర్ అండి. ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు కావాల్సిన నిమ్మకాయ కూడా ఇలా చక్కగా అలాగా స్క్వీజ్ చేసుకొని ఆ పీస్ వరకు తింటే అవసరం అంటే అవసరం. నోరు ఉడుపుతుంది. గ్రేవీ కూడా అన్నంలో అయితే హ్యాపీగా, అన్నంలో చక్కగా ముద్ద కూడా కలుపుకొని తినొచ్చు. సూపర్ టేస్ట్ ఉంది, ప్రామిస్ గా చెప్తున్నాను. అదిరిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఓకేనా? సో యోర్స్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే, నేను మీకు తినేస్తాను. రైట్, బాయ్ బాయ్.